దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఉదయకాలం లేచాడు, ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే తన తోటి ఎవరైతే కాపరులు ఉన్నారో ఆ కాపరు వెళ్ళి, అయ్యా దయచేసి మా నాన్నగారు నన్ను రమ్మన్నారు, నాతో కొంచెం పని ఉందంట, కాబట్టి దయచేసి నేను వచ్చేంత వరకు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మల దగ్గరికి వెళ్ళాలనుకుంటా, కాబట్టి నేను వచ్చేంత వరకు ఇప్పుడు నా గొర్రెలు ఏం చేయండి మీరు జాగ్రత్తగా కాపాడండి. దావీదుని ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి రాజుగా చేయటానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రాముఖ్యమైన కారణం, దావీదులో ఉన్నట్టు ఒక మంచి లక్షణం ఏంటంటే, తనకి ఏదైతే బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను నమ్మకంగా చేసేవాడు దావీదు మహారాజు. హల్లెలూయా. అది చూస్తూ వచ్చాడు. దేవుడు ప్రతిదినం నిన్ను పరిశోధిస్తాడు, నీ క్రియల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ప్రతిదినం నువ్వు దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నప్పుడు నీ ఆలోచనలు ఏంటో తెలుసు, నీ తలంపులు ఏంటో తెలుసు, నీ మార్గం ఏంటో తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావు కూడా అన్ని ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి వాటన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకుని అసలు నా చిత్తానుసారంగా నా ఉద్దేశంలో నుండి ఎన్ని నెరవేరుస్తున్నాడు ఇతను అని లెక్కేసుకుని, ఎన్ని టిక్స్ వచ్చినాయో చూసుకుని ఆ ప్రకారం దేవుడిని దీవించడానికి ముందుకు వస్తాడు. హల్లెలూయా.